శేరిలింగంపల్లి ఆల్విన్ కాలనీలో ప్రజలు ఆందోళన చేశారు. పక్కనే ఉన్న ఎల్లమ్మకుంట చెరువు వలన డ్రైనేజీ దుర్గంధం, దోమల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యతో సతమతమవుతున్నామని వాపోయారు. అధికార యంత్రాంగం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ సైతం చెరువు అభివృద్ధి చేస్తామని, గుర్రపు డెక్కను తొలగిస్తామని చెప్పి ఏమీ చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. చాలా బాధపడుతున్నాము. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇది మేము ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ టైం మాత్రం మేము ఖచ్చితంగా ట్రాఫిక్ బంద్ చేస్తాము. దీని సమస్య తీరేంత వరకు వాళ్ళు గనక చేయకపోతే ఖాళీ ఈ సమ్మర్ లోపు, మార్చి లోపు మేమే ఖాళీ చేస్తాం ట్యాంకు. మా డబ్బులు పెట్టి చందాలు వేసుకొని ఎవరు వచ్చినా సరే ఆగేది లేదు. అసలు మాట్లాడితే కూడా నోట్లోకి వెళ్ళిపోతాయి. మీకు అందరికి ఇప్పుడు వాసన వస్తుందని మేము అనుకుంటున్నాము. మరి ఎమ్మెల్యే గారు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారో, మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తారో మరి మేము ఉండాలా. కనీసం ఆయనకి ఓట్లు వేయడానికి నెక్స్ట్ ఎలక్షన్స్కి మేమందరం ఉంటే ఇక్కడ వేస్తారు, లేకపోతే ఒక్కొక్కరు ఇళ్లలో నుంచి వెళ్ళిపోతారు. ఓట్లు హెల్త్లు బాగాలేక కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. 9-10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము. ఇంత వాసన భరించడం అంటే చాలా కష్టంగా. ఓట్లు అడిగినప్పుడు నాయకులకు మేము ఎంతో అభినందనగా వేస్తున్నాం కదండి. అదే మా జనాలు పరిష్కారం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ